హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవంతి స్మైలీ వరల్డ్. ఈరోజు మనం వచ్చేసి బ్రోకోలీ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి బ్రోకోలీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి టమాటాస్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి. టమాటో, ఆనియన్స్ అన్నిటినీ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి పోపు పెట్టుకుందామండి. ఒక బండిలో 1 స్పూన్ ఆయిల్ వేసానండి. అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర యాడ్ చేశాను. అవి వేగిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకున్నామండి. ఓకే, ఆనియన్ ఒక 20% ఫ్రై అయితే చాలండి, ఫుల్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి బ్రోకోలీ యాడ్ చేసుకున్నాం. ఓకే, బ్రోకోలీని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ప్యూరీలాగా చేసుకుందామండి. దాన్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాము ప్యూరీని. ఓకే, టమాటా ప్యూరీ అండి. ఓకే, రెండింటిని బాగా మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేద్దామండి. ఓకే, బాయిల్ అయిపోయిందండి బ్రోకోలీ. దాంట్లో తగినంత ఉప్పు, పసుపు, నేను కారం బదులు పెప్పర్ యాడ్ చేస్తున్నానండి. మీకు కారం కావాలంటే చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మన బ్రోకోలీ ఫ్రై రెడీ అయిపోయిందండి. పక్కన పెట్టేసుకుందాము. బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి పన్నీర్ని ఫ్రై చేసుకుందాము. నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసానండి. నెయ్యిలో ఈ పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేశాను. ఇందులో కొంచెం సాల్ట్, పసుపు, పెప్పర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు వాటిని బాగా మిక్స్ చేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఓకే, పన్నీర్ క్యూబ్స్ రెడీ అండి. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి బ్రోకోలీ సర్వ్ చేసుకుందామండి. బ్రోకోలీ ఇలా టమాటా మిక్సింగ్తో అదిరిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న గ్రౌండ్నట్ అండి. గ్రౌండ్నట్ కొంచెం యాడ్ చేసుకుందామండి. తినేటప్పుడు కొంచెం బాగుంటుంది తినడానికి. 1 లెమన్ అండి, హాఫ్ లెమన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి పన్నీర్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుందామండి. ఒకసారి టేస్ట్ చూద్దామండి. చాలా బాగుందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. టమాటా ఇప్పుడు వచ్చేసి వేడి వేడి బ్రొకోలీ పన్నీర్ రెడీ అయిపోయిందండి. ఇది డైరెక్ట్గా అయినా తినొచ్చు, లేదా చపాతీలోకైనా తినొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.